ఏమండి ఆవిడ గారు, నేను వెళ్ళొస్తాను. సిగ్గులేం జన్మ అని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. పైగా వెళ్ళొస్తానని ఇంకా ఇక్కడే ఉన్నావే తగలడు. ఏం లేదు, వచ్చేసరికి అన్నం వేడి చేసి పెడతారని. చేస్తా అన్నం కాదు చలా కాల్చి నీ మూతి మీద వాత పెడతాను. పర్లేదులేండి, నేను బయట తినేసి వస్తాను. మీరు జాగ్రత్త. స్వామి అందరిని చల్లగా చూడు. దీనికేం తక్కువ లేదు. ఓవర్ యాక్షన్. సార్, ఇందాక పైన తిట్లు మిమ్మల్నేనా? ఓ సారీ, మా ఆవిడే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ అందరికీ ఏమైనా డిస్టర్బెన్స్ జరిగింది? అయ్యో సారీ. అదే లేదు సార్. ఏదో ఆఫీస్ పని మీద వెళ్తున్నారు, ఇంత డిగ్నిఫైడ్ గా ఉన్నారు. ఆవిడేంటి సార్ అలా తిరుగుతుంది మిమ్మల్ని? ఏం చేస్తాం, కర్మ. అయినా ఇంత అఫిషియల్ గా ఉన్నారు, ఇంతకీ మీరు ఏం జాబ్ చేస్తారు సార్? నేనా, దేశ ఆర్థిక శాఖని పెంచుతుంటాను. యు మీన్ ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్? వావ్, వండర్ఫుల్ సార్, సూపర్ సార్, ఎక్సలెంట్. ఐ కాంట్ బిలీవ్ దిస్ సార్. ఇంత గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నానంటే నాకు అదృష్టం ఉండాలి సార్. సూపర్ సార్, కంగ్రాట్స్ సార్. అస్సలు నేను ఇంత మంచి వ్యక్తిని కలవడం ఇదే మొదటిసారి సార్. మీరేం చేస్తుంటారు? నేనేదో చిన్న ఐటీ కంపెనీ సార్. ఓ, జస్ట్ ఐటీ. యా. మీరు కూడా బాగా రెడీ అయినట్టున్నారు. ఎక్కడికి? అంటే వీకెండ్ కదా, పబ్కి వెళ్తున్నారు సార్. ఇట్స్ ఓకే. అయ్యో, మీరు ఆఫీస్ పని మీద వెళ్తున్నట్టున్నారు. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. ఇట్స్ ఓకే. మా వాళ్ళ డిస్టర్బెన్స్ ఏం లేదుగా? ఓకే సార్, పర్లేదు. అందరూ బాగుండాలి. సాయిరామ్. అమేజింగ్, దేవుళ్ళ అంటాడు. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? చెప్పో. తాగి చచ్చిపో. అదొకప్పుడు, ఈరోజు నుంచి మానేశా. ఇప్పుడే ఒక మహానుభావుడు కలిశాను. వాటే జెంట్ల్మెన్ అసలు. ఆయనలాగా ఒక్కరోజైనా బతకాలి. అందుకే ఈరోజు నుంచి మందు మానేస్తున్నాను. అవసరం లేదు నాకు. బ్లేడీ డ్రంకర్స్. వాట్ ఏ మ్యాన్. ఈయనలాగా ఒక్కరోజైనా బతకాలి. ఇండియన్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. రేయ్, ఇప్పుడు ఎందుకు ఓవర్ యాక్షనా? అంటే ఇప్పుడు ఏంది, నువ్వు టీ తాగుతున్నా, నేను బీర్ తాగుతున్నానా? ఫస్ట్ నుంచి నువ్వు చేసిందంతా చూసిన ఆడియన్స్ కూడా అర్థమైపోయింది నువ్వు మందు తాగడానికే వచ్చావని. ఇప్పుడు ఏంట్రా? మూసుకొని గ్లాస్లో పోసుకొని తాగు. ఉన్నది మన ఇద్దరమేగా.